ఏ పంటను విత్తుతాము? గోధుమలు విత్తితే గోధుమలే వస్తాయి, ఒడ్లు విత్తితే ఒడ్లే పండుతాయి, రాగులు విత్తితే రాగులే వస్తాయి, జొన్నల్ని విత్తితే జొన్నలే వస్తాయి. మనం ఏదైతే విత్తుకుంటామో ఆ పంటనే కూర్చుకోవాలి. యాపిల్ చెట్ల నుండి యాపిలే వస్తుంది, ద్రాక్ష తీగల నుండి ద్రాక్ష తీగలే వస్తాయి, బీరకాయ చెట్లో బీరకాయ వస్తుంది, సొరకాయ చెట్ల నుండి సొరకాయలే వస్తాయి. మనం ఏమి విత్తుకుంటామో దాన్ని బట్టే పంట వస్తుంది. మనం విత్తింది ఒకటి, వేరే దాన్ని ఎదురు చూడడం అనేది అవివేకం కాదంటారా? మనం విత్తింది ఒకటి, ఏంటి నేను గోధుమలు విత్తాను, నాకు రైస్ కావాలనుకున్నాను, రైస్ రాలేదు, ఏంటంటే రాదు. నిమ్మకాయ చెట్లో నుండి నాకు యాపిల్ కావాలి, నేను నిమ్మకాయ చెట్టు నాటాను, యాపిల్ ఫ్రూట్ కావాలి నాకు అని అడిగితే ఎలా వస్తుంది? నిమ్మ చెట్ల నుండి నిమ్మ ఫలాలే వస్తుంది. మనం ఏదైతే విత్తుకున్నామో అదే ప్రతిఫలాన్ని మనం పొందుతాం. దైవజనుడు అంటాడు, శరీరేచ్ఛలను బట్టి మనం విత్తుకుంటే శరీర సంబంధమైన క్షయమైన పంటను మనం కోసుకుంటాం. ఆత్మను బట్టి మనం విత్తిన వారం అయితే నిత్య జీవం అనే పంటను మనం పొందుకుంటాం. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఇంకా మీకు చప్పట్లు కొట్టించాలని కూడా అనుకోవట్లేదు నేను, ఎందుకంటే ఎనర్జీ బాగా లాస్ అయింది మీకు. ఎందుకంటే కంటిన్యూస్గా ఉదయం నుండి ప్రార్థన చేస్తున్నారు, ఫుడ్ కూడా తీసుకోలేదు చాలామంది, అట్లా ఒట్టి మంచినీళ్ళలో ఉంటున్నారు. సో మిమ్మల్ని కూర్చోబెట్టి నిలబెట్టి మోకరింప చేసి అట్లా ప్రార్థన చేయిస్తున్నాను. నిద్ర కూడా లేదు చాలామందికి. దేవుని దయని అక్కడక్కడ కొంతమంది అట్లా అంటున్నారు, వారిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేద్దాం, పెద్ద వయసు కొంతమందికి అలసిపోతారు తొందరగా. సో నేను కాకపోతే మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకుంటారు, కాబట్టి నేను అర్థం చేసుకుంటాను. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు. కొద్దిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను, ఆ తర్వాత ప్రశాంతంగా సెలవు తీసుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. మనుషులో రెండు గుంపులు మనం చూస్తాం, సంఘంలో కావచ్చు సమాజంలో కావచ్చు, రెండు గుంపులు వాళ్ళు ఉంటారు. ఒక గుంపేమో శరీర సంబంధమైన మనుషులు, శరీరానుసారంగా జీవిస్తారు. ఆత్మ సంబంధమైన మనుషులు, వాళ్ళు ఆత్మానుసారంగా నడుచుకుంటారు. రెండు గుంపులు వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, ఇంట్లో ఉంటారు, సంఘంలో ఉంటారు, సేవలో కూడా ఉండొచ్చు. కొందరి ఆలోచనలు శరీర సంబంధమైనవే, వాళ్ళ తాటు, వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళ థింకింగ్ అంతా కూడా శరీర సంబంధంగానే ఉంటుంది. శరీర సంబంధంగానే విత్తుకుంటారు, శరీర సంబంధమైన కార్యాలు చేస్తారు. మార్తా మరియా ఉన్నారు, మరియా ఆలోచనలు వేరు, మార్తా ఆలోచనలు వేరు. యాకోబు ఏశావు ఉన్నారు, ఏశావు ఆలోచనలు వేరు, యాకోబు ఆలోచనలు వేరు. కొందరు శరీర సంబంధంగానే ఆలోచిస్తారు, కొందరు ఆత్మ సంబంధంగా ఆలోచిస్తారు. మనం ఆత్మ సంబంధంగా విత్తినప్పుడు దానికి అక్షయమైన నిత్య జీవం అనే పంటను కోర్చుకుంటాం. భూమి మీద శరీర సంబంధమైన కార్యాలు ఎన్ని చేసినా, ఎంత సంపాదించినా, శరీర సంబంధంగా మనం ఎంత విత్తినా క్షయమైన పంటే వస్తుంది. నీవు కొంత డబ్బు బిజినెస్లో ఇన్వెస్ట్ చేసావనుకోండి, దానికి శరీర సంబంధమైన ఆ ప్రతిఫలమే వస్తుంది. అది ఒకరోజు క్షయమైపోతుంది, లయమైపోతుంది. క్షయమైన పంట అది. అన్నయ్య నేను వ్యాపారం చేశాను, నేను కొంత ఖర్చు పెట్టి వ్యాపారం చేసి ఈరోజు మంచి లాభం వచ్చిందన్న, నాకు మంచిదే. అది క్షయమైన ధనం, అది క్షయమైన పంట. కానీ ఆత్మానుసారంగా నీవు ఆత్మ సంబంధమైన వాటిని విత్తినప్పుడు, ఆత్మ సంబంధమైన అనుభవాలు నీవు సాగినప్పుడు నీకు ఒకరోజు ఒక ప్రతిఫలం వస్తుంది. అది అక్షయమైన పంట, అది నిత్య జీవం అనే పంట. చెప్పండి కూడా మందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనిషిలో ఈ శరీరము ఆత్మ ఈ రెండు పోరాటాన్ని మనం చూస్తూ ఉంటాం. మనలో శరీర సంబంధమైన మనస్సు ఉంటుంది, ఆత్మ సంబంధమైన మనస్సు కూడా ఉంటుంది.